హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రోడ్డు భవనాల శాఖ నుంచి ఈ రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో మీరు అసలు ఏమీ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒకవేళ మీరు అప్లికేషన్ చేస్తే షార్ట్ లిస్ట్ అయితే మీ 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. నెలకు 15,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్. సో దట్ మీరు ఒక చిన్న లైక్ చేసి వీడియోస్ని అండ్ ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మేము కెరియర్ గైడెన్స్ అయితే స్టార్ట్ చేసాము. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మీరు డైరెక్ట్గా నన్ను అడగొచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అవుట్ సోర్సింగ్ బేసిస్లో వచ్చింది. ఏపీసీఓఎస్ నుంచి ఈ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఆఫీస్ సబార్డినేట్ అండ్ శానిటరీ వర్కర్స్ అండ్ వాచ్మెన్స్, ఓకేనా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో మనకు తీసుకోవడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్. సో మీరు అప్లికేషన్ చేయాలంటే 16th ఫిబ్రవరి 2022 నుంచి 22 ఫిబ్రవరి 2022 లోపు మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఫిజికల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అంటే నేను చెప్తాను, వీడియో చివరి దాకా చూడండి. ఇంకా మీకు డౌట్ ఉంటే kadapa.ap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే 22 ఫిబ్రవరి 2024 లోపు మీరు ఆర్ఎండ్బి సర్కిల్ ఆఫీస్ కడప వైఎస్ఆర్ డిస్టిక్లోకి వెళ్ళి ఫిజికల్గా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని కౌన్సిలింగ్ పిలుస్తారు. కౌన్సిలింగ్ పిలిచి మీకు డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసరికి వాచ్మెన్ ఉద్యోగాలు, ఓకేనా, శానిటరీ వర్కర్లు, ఓకేనా, అటెండర్ ఉద్యోగాలు, ఓకేనా. సో మనకు కంప్లీట్గా ఉద్యోగాల సంఖ్య చూసినట్లయితే 24 జాబ్స్ అయితే రిక్రూట్ చేస్తున్నారండి, ఓకేనా. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ ఉంది. సో డివిజన్స్ కూడా ఇచ్చారు, ఈస్ట్, వెస్ట్, కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు, ఎక్కడ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వాచ్మెన్స్ ఎవరు, శానిటరీ వర్కర్స్ ఎవరు, అటెండర్స్ ఎవరు అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే మంత్లీ 15,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. సో శానిటరీ వర్కర్ కానీ, వాచ్మెన్ కానీ, అటెండర్స్ కానీ, సో అటెండర్ జాబ్స్ అయితే మీకు ఓకే. శానిటరీ వర్కర్ కానీ, వాచ్మెన్ కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీ ఫ్యామిలీలో ఎవరైనా 10th క్లాస్ ఉండి ఖాళీగా ఉంటున్నారంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకైతే అప్లికేషన్ చేసుకొని జాబ్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 10th క్లాస్ అనేది క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్, ఓకేనా. ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ అండి, ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి 0 to 2 ఇయర్స్కి అయితే 3 మార్క్స్ యాడ్ చేస్తారు. 3 to 5 ఇయర్స్ అయితే 6 మార్క్, 6 ఇయర్స్ అయితే 10 మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, అయినప్పటికీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్కి మీకు 5 మార్క్స్ ఉంటుంది వాచ్మెన్కి అయితే, ఓకేనా. ఇది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఈ ఫ్యాక్టర్స్ చూస్తారు. అదేవిధంగా వాచ్మెన్ ఉద్యోగానికి అయితేనేమో మనకు ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో సఫాయి కర్మచారికి అయితే అసలు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనేమో ఈ మార్కులు, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనేమో ఈ మార్కులతోని సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఏజ్ చూస్తే 42 ఇయర్స్ ఉండాలి ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. 47 వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇస్తాను. అక్కడ మీరు ఆఫీస్ సబార్డినేట్ డ్యూటీస్ ఏంటి, వాచ్మెన్ డ్యూటీస్ ఏంటి, శానిటరీ వర్కర్ డ్యూటీస్ ఏంటి అనేది చూసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలెక్షన్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ రాయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను. ఇందులో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, ఓకేనా. ఏపీ కడప gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ స్టడీ సర్టిఫికేట్స్, ఇక్కడ ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మీద, ఓకేనా, జిరాక్స్ కాపీస్ మీద సైన్ చేయండి. సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేయండి. సైన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫాము అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఒక ఎన్వలప్లో పెట్టేసి ఏదైతే నేను అడ్రస్ చెప్పానో ఆర్ఎండ్బి సర్కిల్ అడ్రస్ కడపకు సంబంధించి 22
ఫిబ్రవరి 2024 లోపు మీరు డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళి ఇవ్వగానే మనకు స్క్రీనింగ్ 23 నుంచి 26 వరకు స్క్రీనింగ్ చేస్తారు. 27 రోజున మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటే 29 వరకు తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మార్చ్ 1కి ఇస్తారు. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మార్చ్ 2న ఇస్తారు. మార్చ్ 5 లోపు మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.